ఫైనల్‌గా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక గేమ్ చేంజింగ్ ఎయిర్‌పోర్ట్ రాబోతుంది. అదే అండి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఆల్సో నోన్ యాస్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఈ ఎయిర్‌పోర్ట్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ ఎయిర్‌పోర్ట్ ఎందుకంత స్పెషలో చూద్దాం. తెలుగు స్టేట్స్ డివైడ్ అయిన తర్వాత మన ఆంధ్ర ప్రజలకి చెప్పుకోదగ్గ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఒకటి కూడా లేదు. దీంతో మన వాళ్ళంతా బెంగుళూరుకి, హైదరాబాద్‌కి, చెన్నైకి ఎళ్ళిపోతున్నారు. ఒకసారి ఈ మ్యాప్ చూడండి మీకే అర్థమవుద్ది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలంటే ఏ ఎయిర్‌పోర్ట్‌లని ఎక్కువ వాడుతున్నారో మీకే అర్థమవుద్ది. అదేంటి బ్రో వైజాగ్‌లో, విజయవాడలో, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి కదా! అంటే వైజాగ్ ఎయిర్‌పోర్ట్ మనది కాదు ఇండియన్ డిఫెన్స్‌ది. మన స్టేట్‌కి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా లేదని చెప్పి చాలా ఎక్స్‌ట్రా పర్మిషన్‌లు ఇచ్చి ఎయిర్‌పోర్ట్‌ని మనల్ని వాడుకోమని చెప్పారు. మిలిటరీ వాళ్ళు, నార్మల్ ప్యాసింజర్‌లు ఒకే ఎయిర్‌పోర్ట్ వాడడం వల్ల ఏందంటే మిలిటరీ వాళ్ళకి ఏదైనా ఎక్స్‌ట్రా ల్యాండింగ్‌లు ఉన్నప్పుడు, వాళ్ళకేమైనా ఎక్సర్‌సైజ్‌లు ఉన్నప్పుడు నార్మల్ ప్యాసింజర్ ఫ్లైట్స్ ఆపేస్తున్నారు. అంతేగాక లిమిటెడ్ టైమ్, లిమిటెడ్ ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో కూడా కొన్ని ప్లేసెస్‌లోకి ప్యాసింజర్స్‌కి అలో లేదు. దీనివల్ల అటు మిలిటరీ వాళ్ళకి, ఇటు నార్మల్ ప్యాసింజర్‌లకి ఇద్దరికీ ఇబ్బందులవుతున్నాయి. ఇంకా విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ గురించి మాట్లాడుకుంటే, చాలా మంది ప్యాసింజర్ కెపాసిటీ తట్టుకునేంత పెద్ద ఎయిర్‌పోర్ట్ గాదు. అదే గాక ఆ ఎయిర్‌పోర్ట్ నుంచి చాలా దేశాలకి ఫ్లైట్స్ కూడా లేవు. ఫైనల్‌గా తిరుపతి ఎయిర్‌పోర్ట్ అయితే పేరుకే ఇంటర్నేషనల్. అక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లు ఎప్పుడు దిగుతాయో ఆ ఏడుకొండల వాడికే తెలియాల. అందుకే మన ఏపీ గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఒక ఎయిర్‌పోర్ట్ కడుతున్నారు. అదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. దీనికి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఎయిర్‌పోర్ట్ విజయనగరం నుండి 25 కిలోమీటర్ల దూరంలో సుమారు 4,500 కోట్ల బడ్జెట్‌తో 2,200 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో కడుతున్నారు. బోయింగ్ 747, ఎయిర్‌బస్ ఏ350 లాంటి పెద్ద ఫ్లైట్‌లు కూడా ల్యాండ్ అవ్వడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పెద్ద రన్‌వే కూడా ఉంది. రోజుకి 200 టేక్ ఆఫ్‌లు, ల్యాండింగులతో కలిపి సంవత్సరానికి 60 లక్షల మంది ప్యాసింజర్లకి సర్వీస్ అందించగలిగే కెపాసిటీ కలిగిన ఎయిర్‌పోర్ట్ ఇది. జనవరి 4 తేదీ కమర్షియల్ ఫ్లైట్‌తో ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఈ సంవత్సరం జూన్ కల్లా ఈ ఎయిర్‌పోర్ట్ ఓపెన్ చేస్తామంటున్నారు. చూడాలి మరి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉండే ఈ పరిస్థితుల్లో ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల వల్ల వచ్చే టూరిజం గానివ్వండి, జాబ్స్ గానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్‌కి ఎంతో హెల్ప్ చేస్తాయి. అసలు దీన్ని కట్టించింది ఎవరు? ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.